ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎప్పుడు వివాదాల తేనెతుట్టి. దాదాపు 25 ఏళ్ల క్రితం నిర్మాణం మొదలైనప్పుడు కూడా వివాదాలకి జలబిందువుగానే నిలిచింది. పనులు ప్రారంభించిన 40 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోయింది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎత్తు 519.16 మీటర్లు. 123.08 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ నిల్వ చేస్తుంది. 2013లో కృష్ణా ట్రిబ్యునల్ అవార్డుని ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎత్తు 5 మీటర్లు పెంచాలి అని కర్ణాటక సర్కార్ నిర్ణయించింది. 519.16 మీటర్ల ఎత్తు నుంచి 5 పెంచితే 524.256 మీటర్లు వరకు పెంచడానికి కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 5 మీటర్ల ఎత్తు పెంపుతో అదనంగా మరొక 100 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యం పెంచుకుంటాము అని చెప్పి కర్ణాటక చెప్తోంది. 5 మీటర్ల ఎత్తు పెంచడానికి ఏకంగా 87,818 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి సర్కార్ లెక్కగట్టింది. ఆల్మట్టి ఎత్తుని పెంచుతామన్న కర్ణాటక నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎత్తు పెంపుతో బ్యాక్ వాటర్ పెరిగి సాంగ్లీ, కొల్హాపూర్ ముంపు బారిన పడతాయని మహారాష్ట్ర చెప్తోంది. కర్ణాటక నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకి మహారాష్ట్ర ఇప్పటికే ఒక లేఖ రాసింది. దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్తామని కూడా ప్రకటించింది. లాల్ బహదూర్ డ్యామ్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు గానీ ఆల్మట్టి అంటే తెలియని తెలుగువారు ఉండరు. కృష్ణా నదిపై 20 ఏళ్ల క్రితం 2005లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడూ వివాదానికి కేంద్ర బిందువుగానే నిలుస్తోంది. అంచనా వేసిన మొత్తంతో పోల్చితే సగం కంటే కూడా తక్కువ మొత్తంలో పూర్తయిన ప్రాజెక్ట్ ఇది. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఉంది ఈ డ్యామ్. 520 కోట్ల రూపాయలతో 40 నెలల్లోనే ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయింది. 519.16 మీటర్ల ఎత్తుతో కూడిన ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ చేసే సామర్థ్యం 123.08 టీఎంసీలు. రెండో కృష్ణ జల వివాద ట్రిబ్యునల్ ఆదేశాలపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం కానున్న వేళ ఆల్మట్టి ఎత్తు పెంపు నిర్ణయంతో కర్ణాటక సర్కార్ మరో జలజగడానికి ఆజ్యం పోసింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న సమయంలో 2013లో 512 టీఎంసీల కృష్ణా జలాలను ఏపీకి కేటాయిస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. అందులో తెలంగాణ వాటా ఏంటో నిర్ణయించాలని తెలంగాణ సర్కార్ వేసిన పిటిషన్ పై సెప్టెంబర్ 23 నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ కాబట్టి నీటిని తమకే ఎక్కువ కేటాయించాలని తెలంగాణ వాదిస్తోంది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.16 మీటర్ల నుంచి 524.256 మీటర్ల ఎత్తు పెంచాలని కర్ణాటక సర్కార్ నిర్ణయించింది. అయితే దీని ద్వారా అదనంగా 100 టీఎంసీల నీరు నిల్వ చేయాలి అన్నది కర్ణాటక ఆలోచన. ఎత్తు పెంపు కోసం అయ్యే ఖర్చు 87,818 కోట్ల రూపాయలు ఉంటుందని కర్ణాటక సర్కార్ అంచనా వేసింది. ఇందులో 70,000 కోట్ల రూపాయలు భూసేకరణకే అవసరం. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ నిర్ణయంపై కాంగ్రెస్ సర్కార్ మాట్లాడకపోవడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కాంగ్రెస్ సర్కార్ స్పందించకపోవడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. పైనుంచి నీళ్లు రాకపోతే తెలంగాణలో చేపట్టే ప్రాజెక్టులు నిష్ప్రయోజనమవుతాయని అన్నారు. ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, తెలంగాణ ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ఇది ఒక దారుణాతి దారుణమైన నిర్ణయంగా పరిణమిస్తుంది. ముఖ్యంగా మన రైతులకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ కృష్ణా జలాల్లో మనకు శాశ్వతంగా మన హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇకనైనా కళ్ళు తెరవండి, మొద్దు నిద్ర వీడండి, వెంటనే స్పందించండి, కోర్టుకు పోండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు మహబూబ్నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వారందరి తరపున పోరాటానికి నడుం బిగిస్తుంది. ఆల్మట్టి ఎత్తు పెంచాలి అన్నది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని కాంగ్రెస్ వాదిస్తోంది. ఎత్తు పెంచాలి అన్న ప్రతిపాదనపై సుప్రీంకోర్టు స్టే ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల మొన్న చెప్పిన బన్కచర్ల విషయంలోనైనా ఇప్పుడు ఆల్మట్టి విషయంలోనైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాదు. ఎందుకు? ఈ సబ్జెక్ట్ కొత్తది కాదు. ఈ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు లేవనెత్తాల్సిన అంశం కాదు. ఈ సబ్జెక్ట్ గురించి మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో 100% చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నంత కాలం ఆల్మట్టిలో వాళ్ళు డ్యామ్ పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు ఎత్తు. ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ మ్యాటర్. మొత్తానికి ఆల్మట్టి ఎత్తు పెంపు రానున్న రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వివాదానికి కేంద్ర బిందువుగా మారడం తథ్యంగా కనిపిస్తోంది.